భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి నిధులు విరివిగా విడుదలై పలు అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. అయితే గత 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని నిలదీశారు. అశ్వారావుపేట నియోజకవర్గం ఆదర్శంగా ఉండాల్సిన చోట ఇప్పుడేమైంది? అభివృద్ధి ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడైనా అమలయ్యాయా అని ఆరోపించారు. స్థానిక నాయకులు వెంటనే స్పందించి అభివృద్ధి పనులను చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. మరి మేచా గారు వారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఒక స్వర్గధామంగా మార్చారు. వారు సహజంగానే ప్రకృతి అందాలతోని ఒక పర్యాటక కేంద్రాన్ని తలపించే విధంగా మన అశ్వారావుపేట మన రాష్ట్ర దృష్టిని ఆకర్షించేటువంటి ఒక నియోజకవర్గం. వారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్నో నిధులు సమకూర్చారు. రోడ్లు వేసిళ్ళు, బ్రిడ్జిలు వేసిళ్ళు, చెక్ డ్యాములు కట్టిళ్ళు, అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధిని సాధించింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది, మీరు ఇచ్చినటువంటి నిధులు ఏంది చెప్పండి. ఎందుకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అశ్వారావుపేట మీ హయాంలో వెనుకబడుతున్నది?